శ్రీ సత్యసాయి జిల్లా పెనుకుంటలోని ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ బాబమ్మ స్వామి గంధం ఉరుసు మహోత్సవానికి ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించిన బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, అలాగే రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు షరీఫ్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకుంటలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన బాబయ్య స్వామి దర్గా గంధ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ తరపున బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చాదర్ను భక్తి శ్రద్ధలతో బాబయ్య స్వామి దర్గాకు సమర్పించారు. రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు షరీఫ్ మాట్లాడుతూ అన్ని మతాలు సమానమేనని తెలియజేసినందుకు ఉదాహరణ బాబయ్య స్వామి దర్గా అని, దేవుని ఆజ్ఞ ప్రకారమే వ్యక్తులు మతాల పరంగా జన్మిస్తారని, అందరూ సమానమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫకీర్ల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈరోజు ఒక గొప్ప దినంగా భావించాలి. దక్షిణ భారతదేశంలోనే బాబా ఫక్రుద్దీన్ సాహిబ్ అంటే పెనుగొండలో అందరూ పెనుగొండ దర్గా అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి కలిగినది. మతాలకు అతీతంగా ఇక్కడ బాబయ్య స్వామి ఉరుసు జరుగుతుంది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున నేను చాదర్ కూడా స్వామి గారికి సమర్పించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతో దక్షిణ భారతదేశం నుంచి కులాలకి మతాలకు అతీతంగా స్వామికి దర్శనానికి వస్తారు. మరి గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కొన్ని వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయంటే మొబైల్ వాష్రూమ్స్ కూడా తెప్పించాం. 3 రోజులు భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశాం. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఈరోజు మేము గవర్నమెంట్ తరఫున కూడా చదివిన సమర్పించడం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ యావత్ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి బాబయ్య స్వామి గారి ఆశీర్వాదం దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఆయన మరణాంతరం ఏదైతే ఆయనని ఇక్కడ దర్గాలో మరణం చేయడం జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన యొక్క పవిత్ర విధానాలను కొనియాడుతూ ఆయన చూపిన మార్గాన్ని నిలవాలనేది ఉద్దేశంతో ఈరోజు ఉరుసు కార్యక్రమాన్ని, సందల్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నారు. అల్లాహ్ తాలా ఆయన ఇష్టానుసారంగా వివిధ కులాలను, వివిధ మతాలను పుట్టించారు. కాబట్టి ఆ పుట్టిన కులాల్ని మనం దాన్ని ఆచరిస్తూ బయట ప్రపంచంలో మటుకు మానవత్వాన్ని చాటి చెప్పాలనే సందేశాన్ని ఇచ్చిన బాబా ఫక్రుద్దీన్ గారి సందేశాన్ని మనం అందరికీ ఈరోజు కూడా అందరికీ మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.